ఇప్పుడు మీరు ఆరాధించే ఈ శరీరము లోపల ఉండేవాడు సనాతనుడు, ఈశ్వరుడే. ఈశ్వరుని ప్రతిబింబమే ఇది. మీకోసం ఒక ఉపాధి, ఒక శరీరం కల్పించుకొని మీ కష్ట సుఖాలతో భాగస్వామ్యం మీతో మాట్లాడుతూనే లోపల మాత్రం ఆ జీవుణ్ణి చూస్తుండే ఈ గురువు రూపంలో ఇక్కడ మీరు ధ్యానం చేసిన, ఈ రూపంలో ఆరాధన చేసిన, నమస్కరించిన చాలు, అదంతా ఒక్కచోటికే వెళ్తుంది. 10 చోట్లకి 10 మార్గాల్లో తిరగవలసిన పని లేదు. ఇది పరమ సత్యం. ఈ రూపంలో ఉండే వస్తువు పరమ సత్యమే. సుఖాలొచ్చినా శాశ్వతం కాదు, దుఃఖాలొచ్చినా శాశ్వతం కాదు. సుఖము లేదు, దుఃఖము లేదు, రెండూ మిథ్య, అబద్ధం. సత్యం బాగా గుర్తుపెట్టుకోండి. శాంతితో జీవించండి, ధైర్యంతో జీవించండి, విశ్వాసంతో జీవించండి. ఇప్పుడు నాకు కావలసినది ఒక ఇప్పుడు నాకు కావాల్సినది విశ్వాసం ఉన్నప్పుడు నాకు జ్ఞానం కావాలి. ఈశ్వరుని చేరాలని కోరండి. ఈ మాటల మోక్ష మార్గాన్ని, పరమసత్యాన్ని చెప్పే మాటగా గుర్తుపెట్టుకోండి. ఆగ్రహం కానీ, కోపం కానీ, వరాలు నిజంగా ఇచ్చి సంతోషపెట్టడం కానీ, నీకేమి ఇబ్బంది పొమ్మనటం కానీ, ఒకరితో మాట్లాడినా ఒకరితో మాట్లాడిపోయినా, ఒకరి ఎందు ఆగ్రహించినా, ఒకరిని అనుగ్రహించినా, ఒకరిని విమర్శించినా, ఒకరిని మెచ్చుకున్న సత్యం కాదు. ఏది సత్యం అంటే మీరందరూ నాకు ఆప్తులు, అత్యంత ప్రీతిపాత్రమైన జీవులు. ఒడిలోని బిడ్డను తల్లి ఎంత ప్రేమతో చూసుకుంటున్న నా అంతఃకరణలో మీకు అటువంటి స్థానం ఉంది. ఆ స్థానం ఇచ్చిన స్థానం. మీరు అనేక జన్మల్లో అనేక కష్టాలు సుఖాలు పొంది తపస్సులు పాపపుణ్యాలు ఎన్నో చేసి వచ్చిన తర్వాత శాశ్వతంగా లభించిన స్థానం అది. అక్కడి నుంచి ఇంకో చోటికి పోవటం ఉండదు. అనుక్షణం ఈ శరీరంతో కనపడుతున్నంత కాలం, మీకు కనపడిన కాలంలో కూడా మీరు నాతోనే ఉన్నారు. నేను ఎక్కడంటే మీరు అక్కడ ఉంటారు. ఈ అభయహస్తాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇదే పరమసత్యం. మీరందరూ ఏ సంకల్పంతో ఈ శరీరాన్ని ఇంత కష్టపెట్టి శ్రమపడి ఇక్కడికి వచ్చారో అది తపస్సుగా స్వీకరిస్తాను. మనం మా సహజీవనంలో ఈశ్వరుని ఒక అంతఃకరణలోనే జీవిస్తున్నాం. ఆయన అనుగ్రహం అనేటువంటి వెలుగులో జీవిస్తాను గుర్తుపెట్టుకోండి. నేను గమ్యస్థానాన్ని చేరాను, నాకు ఈశ్వరుడు లభించాడని విశ్వాసం పెట్టుకోండి. అందరికీ శుభం శుభం శుభం. అంటే చేరుకోవటం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.